అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ 17 ఎంపీ స్థానాల నుంచి, జనసేన 2 ఎంపీ స్థానాల నుంచి, బీజేపీ 6 ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో జనసేన కాకినాడ, మచిలీపట్నం అభ్యర్థులు ఆల్మోస్ట్ ఫిక్స్. బీజేపీకి ఇచ్చిన 6 ఎంపీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేది ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు పురంధేశ్వర్ గారు, అలాగే అరకు కొత్తపల్లి గీత గారు మాత్రమే ఫిక్స్. మిగిలిన వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏమో రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరోవైపు తిరుపతి సత్యప్రభ, మరోవైపు ఏమో హిందూపురము ఆయన సత్యకుమార్ గారు, అలాగే ఒక స్వామి గారు చాలామంది అడుగుతున్నారు. సరే అవన్నీ పక్కన పెడితే బీజేపీ ఇంకా తేలట్ల. అవి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పార్టీ ఇంకా స్టిల్ ఏ ఒక్కటి ఫిక్స్ అవ్వలేకపోతుంది. కొన్ని ఎంపీ సీట్ల విషయంలో విపరీతమైన ఒత్తిడి ఉంది పార్టీ మీద. రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకవైపు ఏమో సోషల్ ఇంజనీరింగ్ భయం వేస్తుంది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు వైసీపీ వాళ్ళు అని వినేసరికి, కొన్ని చోట్ల అది జరిగేసరికి చాలా జిల్లాల్లో బీసీలకు సీట్లు ఇవ్వలేకపోయామే అనే ఒత్తిడి టీడీపీలో కనిపిస్తుంది. ప్లస్ ఆ సామాజిక వర్గాలు కూడా వెళ్ళి ప్రెజర్ తీసుకొస్తున్నాయి. చంద్రబాబు గారు వాళ్ళకేం సమాధానం చెప్పలేకపోతున్నారు. నిన్నేమో టీడీపీ ఆఫీస్కి ఒడ్డరి సామాజిక వర్గం నుంచి వెళ్ళి సార్ మాకు ఎవరికి సీట్ ఇవ్వలేదంటే, గత ఎన్నికల్లో కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పే పరిస్థితి లేదంట. అలా కొంత ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎంపీ సీట్లు ప్రస్తుతానికి ఏదన్నా ఎవరికి ఏ ఎంపీ సీట్ ఇవ్వచ్చు అనేది మనం చూసుకుంటే, శ్రీకాకుళం ఎంపీ సీటు రామ్మోహన్ నాయుడు గారే, ఇంకా దానిలో ఎటువంటి మార్పు ఉండదు, దాదాపుగా ఫిక్స్. విజయనగరం ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చేశారు. మేబీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం ఎంపీ సీటు భరత్ గారే ఫిక్స్ అయినట్టే, మార్పు ఏమీ ఉండదు. అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చారు, సీఎం రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. లేదా ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ జరుగుతున్నాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు ఈ సీట్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు. ఏం జరుగుద్దో చూడాలి. ఇక కాకినాడ ఎంపీ సీట్ని ఆయన జనసేనకి ఇచ్చారు. అమలాపురం టీడీపీయే పోటీ చేస్తుంది, సత్యశ్రీ గారు లేదా బాలయోగ్ గారి అబ్బాయి హరీష్ బాలయోగ్ గారు. ఇక రాజమండ్రి ఎంపీ సీటు పురంధేశ్వర్ గారు బీజేపీకి ఇచ్చారు. నరసాపురం ఎంపీ సీటు దాదాపుగా రఘురామకృష్ణరాజు గారే. పార్టీ 90% బీజేపీయే ఉండొచ్చు, లేదా మారితే మారచ్చు. ఏలూరు సరైన బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చూస్తున్నారు. రకరకాల పేర్లు బయటకు వచ్చాయి, కానీ ఎవరు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేరు. సో ఎవరికి ఇవ్వాలా అనేది ఇంకా టీడీపీ డిసైడ్ అవ్వలేకపోతుంది. మరోవైపు బీజేపీ ఈ సీటు బీజేపీ తీసుకొని తపనా చౌదరి గారు పోటీ చేయాలని చూస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారిని టీడీపీలోకి పంపించేసి ఆయన నరసాపురం టీడీపీ నుంచి పోటీ చేస్తే, ఏలూరు బీజేపీ తీసుకొని తపనా చౌదరి గారు పోటీ చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు. చంద్రబాబు గారేమో ఈ సీటు బీసీలకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారనమాట. మార్పులు చేర్పులు జరగవచ్చు. ఇక మచిలీపట్నం జనసేన బాలశౌరి గారు, విజయవాడ దాదాపుగా కేశినేని చిన్ని గారే, మార్పు ఉండదు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారే, మార్పు ఉండదు. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, బాపట్ల ఎంఎస్ రాజు గారు లేదా ఉండవల్లి శ్రీదేవి గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవ్వచ్చు. మ్యాక్సిమం రాజు గారికే ఛాన్స్ ఉండొచ్చు. ఒక 10 మంది పోటీ పడుతున్నారు ఈ సీటు విషయంలో. అలాగే ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి గారు, నంద్యాల ఇంకా ఫిక్స్ అవ్వలేదు, మేబీ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న ఈ మధ్య పార్టీలో జాయిన్ అయిన బైరెడ్డి శబరి గారి పేరు బాగా వినిపిస్తుంది, చూడాలి. అలాగే కర్నూలు, అనంతపురం దాదాపుగా జేసీ పవన్ రెడ్డి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది. హిందూపురం పార్థసారథి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది. కడప శ్రీనివాసరెడ్డి గారు, నెల్లూరు ఎంపీ సీట్ ఏమో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తారు. తిరుపతి సీటు విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. రాజంపేట ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే సుబ్రహ్మణ్యం గారు, బీజేపీకి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. చిత్తూరు, ఇలా ఒక చిత్తూరు, తిరుపతి లాంటి చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఫిక్స్ అయ్యారు. కొన్ని నియోజకవర్గాల విషయంలో అప్లికేషన్స్ ఎక్కువగా ఉండేసరికి, సోషల్ ఇంజనీరింగ్లో వెనుకబడుతున్నామనే భయం ఉండేసరికి పేర్లు ప్రకటించలేకపోతుంది అంతే టీడీపీ. కానీ అభ్యర్థులు అయితే దాదాపుగా రెడీ అయ్యారనమాట. థ్యాంక్ యూ.